హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాగ్యస్ లైఫ్ స్టైల్. నేను మీ భార్గవి. ఈరోజు మన స్పెషల్ బంగారు తీగ చేపల పులుసు. ఈ పులుసు మా అత్తయ్య గారు చాలా బాగా ప్రిపేర్ చేస్తారు. ఆవిడ స్టైల్లోనే ఈరోజు ఈ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో చేపల పులుసు ఒకసారి వండుకొని చూడండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. పచ్చిమిర్చి, వంకాయ, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి పొడి, సాల్ట్, ఎండుమిర్చి, కారం, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, టొమాటో, ఆయిల్, చింతపండు గుజ్జు, లవంగాలు, పసుపు, క్లీన్ చేసి పెట్టుకున్న బంగారు తీగ ఫిష్. మిక్సీ జార్ తీసుకుని కట్ చేసిన 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 ఎండుమిర్చి, 4 లవంగాలు, కట్ చేసిన 1 టొమాటో, కొత్తిమీర వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు బరకగా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. ఇక్కడ నేను మట్టి పాత్రను యూజ్ చేస్తున్నాను. మట్టి పాత్రలో చేపల పులుసు సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మట్టి పాత్రలు హెల్త్కి కూడా చాలా మంచివి కదా. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కర్రీల్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. ఘాట్లు పెట్టిన 6 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. ఘాట్లు పెట్టకపోతే ఆయిల్లో వేసినప్పుడు పచ్చిమిర్చి మీదకు చెదురుతాయి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ పేస్ట్ కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి పొడిని వేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 8 వెల్లుల్లి రేకులు తీసుకుని ఇలా పొడిలాగా చేసుకున్నాను. ఈ పొడి వేసిన తర్వాత 5 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ మనకి ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగింది అంటే ఆయిల్ ఇలా పైకి తేరుతుంది. రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి. టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ పేస్ట్లో ఎండుమిర్చి వేసాం కదా, కారం కొంచెం చూసుకుని యాడ్ చేసుకోండి. కడిగి శుభ్రం చేసిన ఫిష్ను యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 kg బంగారు తీగ ఫిష్ తీసుకున్నాను. ఈ బంగారు తీగ ఫిష్కి తల చాలా టేస్టీగా ఉంటుంది, అందుకు పులుసులో తల కూడా వేస్తున్నాను. ఫిష్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించండి. స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి మగ్గించినట్లయితే ఉల్లిపాయ పేస్ట్ మాడిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా స్టవ్ను లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ముక్కలను జాగ్రత్తగా టర్న్ చేసుకుని మూత పెట్టి మరొక 10 నిమిషాలు మగ్గించుకోండి. ఇలా లో ఫ్లేమ్లో చేప ముక్కలను మగ్గించడం వల్ల కారం, మసాలా బాగా పడతాయి. ఫిష్ మగ్గిన తర్వాత చింతపండు గుజ్జును యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను అప్రాక్సిమేట్గా 50 గ్రాముల చింతపండు నానబెట్టి గుజ్జులాగా తీసుకున్నాను. 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. చిక్కగా అనిపిస్తే మరొక కప్పు వాటర్ పోసుకోండి. పులుసు మరిగిన తర్వాత చిక్కబడిపోతుంది. మూత పెట్టి 10 నిమిషాలు పులుసును మరిగించుకోండి. మరుగుతున్నప్పుడు కట్ చేసిన వంకాయ ముక్కలను యాడ్ చేసుకోండి. వంకాయ తొందరగానే ఉడికిపోతుంది. ఫస్టే వేసేసినట్లయితే వంకాయ ముక్కలు మరీ మెత్తగా అయిపోతాయి. మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకోండి. గరిటతో కలిపినట్లయితే ఫిష్ ముక్కలు విడిపోతాయి. కాబట్టి ఇలా గిన్నెను కుదుపుతూ కలుపుకోవాలి. టేస్ట్ చూసుకొని సరిపోకపోతే సాల్ట్ను వేసుకోండి. తరిగిన కొత్తిమీర వేసి చివరిగా ఆవకాయలో ఉండే ఆయిల్ని తీసుకుని 2 టీ స్పూన్స్ వేసుకోండి. ఇలా ఆవకాయ ఆయిల్ వేయడం వల్ల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు వద్దనుకుంటే ఈ ఆయిల్ను స్కిప్ చేసేయచ్చు. అంతే అండి, గుమగుమలాడే వేడివేడి బంగారు తీగ చేపల పులుసు రెడీ. ఈ చేపల పులుసు వండిన రోజు కంటే నెక్స్ట్ డే మరింత రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలా మట్టి పాత్రలో ఈ ప్రాసెస్లో చేపల పులుసు ప్రిపేర్ చేసుకుని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే మా వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్.